దమ్ముగా ధైర్యంగా గత వారం నుంచి కూడా చెప్తానే ఉన్నా, మీడియా మిత్రులతో చెప్తా ఉన్నా, ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే దీని మీద చర్చకు రెడీ అని చెప్పా. ఆర్టీవీ మిత్రుల సమక్షంలో కూడా చెప్తా ఉన్నా, ప్రభుత్వానికి, చంద్రబాబుకి, లోకేష్కి కూడా చెప్తా ఉన్నా. ఇంతకుముందు కూడా ఛాలెంజ్ చేశా, ఇంతకుముందు కూడా సవాల్ చేశా, ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేశా. తిరుమల వెంకన్న సన్నిధికి రమ్మంటే వస్తా, నా భార్యా బిడ్డలను తీసుకొని వస్తా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళ కుటుంబంతో రమ్మని చెప్పా. జోగి రమేష్ కల్తీ మద్యం కేసులో నిందితుడు, ఇతనికి పాత్ర ఉందని చెప్పు, నువ్వు ఏ శిక్షకి వేసినా వెంటనే సరెండర్ అయిపోతానని చెప్పా. లేదు తిరుమల వెంకన్న దగ్గర అంత దూరం అయిపోయిందంటే, కృష్ణానది అవతల ఒడ్డున చంద్రబాబు నాయుడు ఉన్నాడు, యువతల ఒడ్డున జోగి రమేష్ ఉన్నాడు. అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తానని చెప్పా, కుటుంబ సమేతంగా వస్తానని చెప్పా, ప్రమాణం చేయమని చెప్పాం. అది చేయలేకపోయాడు. ఇవన్నీ ఎందుకు? నువ్వు ముఖ్యమంత్రి కదా, నీ స్థాయి పెద్దది, నీ ఇంటి దగ్గరికి వస్తా, భగవద్గీత తీసుకో, జోగి రమేష్ తప్పు చేశాడని చెప్పు, ఏ శిక్ష అయినా అనుభవించడానికి సిద్ధంగా ఉందని చెప్పా. అది లేదు. లైట్ డిటెక్టర్ టెస్ట్కి రెడీగా ఉన్నా, నువ్వు ఒక ఇన్వెస్టిగేషన్ దీన్ని పెట్టుకో, నేను వచ్చి ఎక్కడ ఇంజెక్షన్ చేపిస్తావో చేసుకో, మాట్లాడించమని చెప్పాను. దానికి సమాధానం లేదు.